హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు యమ్మీ అండ్ టేస్టీ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అయితే దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఒక పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 లేదా 3 కోడిగుడ్లను తీసుకోవాలండి. మనం సేమ్ ఆమ్లెట్కి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగే ఇందులో కూడా తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. దీనిలోకి తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకుని బాగా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో అలా కట్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా కట్ చేశానో. తర్వాత మనకి చీజ్ కూడా కావాలండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానికి నెయ్యిని బాగా అప్లై చేయండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హోల్ పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి అందులో మనం ఆమ్లెట్ కోసం కలుపుకున్న మిశ్రమాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలండి, మొత్తం కాదు. యాడ్ చేసిన తర్వాత ఒక చీజ్ స్లైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దాని మీద పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ఆమ్లెట్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా బ్రెడ్ స్లైస్ని కట్ చేసాం కదండి, అందులో మిగిలిన స్లైస్ని కూడా ఈ ఆమ్లెట్ పైన యాడ్ చేయాలి. యాడ్ చేశాక దాన్ని ఫ్లిప్ చేయాలి. అలా ఫ్లిప్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఏదైనా మూత పెట్టేసి బాగా కాలనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మెక్సికన్ చీజ్ టోస్ట్ రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.